అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి మనకి పెన్షన్ నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల కానున్నాయి అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. ఎప్పటి నుంచి మనకి పెన్షన్ పెంచబోతున్నారు, ఎంతవరకు పెంచబోతున్నారు అనేది పూర్తి వివరాలతో సహా ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందామండి. వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి, మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం ఆసరా పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క పెన్షన్ నిధులు పెంచేందుకు అయితే సిద్ధమవుతుందండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనకి 2,000 రూపాయలు పొందుతున్న వారు ఉన్నారు కదా, వారికి 4,000 రూపాయల వరకు కూడా పెంచే అవకాశం ఉందండి. 3,000 రూపాయలు తీసుకుంటున్న వారికి 6,000 రూపాయల వరకు కూడా మనకి ఆసరా చేతి పెన్షన్ కింద అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పెంచబోతుంది. అయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి కేవలం అర్హత ఉన్నవారు మాత్రమే పెంచబోతుందన్నమాట. అయితే దీనికి సంబంధించి మనకి ఆసరా పెన్షన్ రద్దు చేస్తూ దాని స్థానంలో ఆసరా చేతి పెన్షన్ అయితే అందించబోతుందండి. అయితే ఈ యొక్క పథకం సంబంధించి త్వరలో అయితే అమలు చేయబోతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే ఎన్నికల టైంలో అనేక హామీలు అనేవి ఇవ్వడం అయితే జరిగింది కదా, సో పూర్తి అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. సో ప్రస్తుతం కూడా మనకి ఆసరా చేతి పెన్షన్ కూడా అమలు చేసే విధంగా అడుగులైతే వేస్తుందన్నమాట. సో దీనికి సంబంధించిన పంపిణీ కూడా మనకి రేపటి నుంచి ఎల్లుండి నుంచి ప్రారంభించే అవకాశం ఉందండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.